మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆఫ్ 1VA అన్ని జ్యువెలరీ మీద. నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్, వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. రాష్ట్రంలో పురపోరుకు ఎన్నికల నగారా మోగింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు నోటిఫికేషన్ వెలువడింది. బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 13న లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. రాష్ట్రంలో తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో పురపోరు సందడి మొదలైంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగా తాజాగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమితిని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల సన్నద్దతపై చర్చించారు. అనంతరం పురపాలక ఎన్నికలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ వివరించారు. 32 జిల్లాల పరిధిలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పురపాలక ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి మొత్తం వార్డులలో జనరల్ వార్డులు 647, జనరల్ మహిళకు 864 రిజర్వు చేశారు. బీసీ జనరల్ 463, బీసీ మహిళ 391, ఎస్సీ జనరల్ 254, ఎస్సీ మహిళ 190, ఎస్టీ జనరల్ 147, ఎస్టీ మహిళలకు 40 రిజర్వు చేశారు. బుధవారం అన్ని చోట్ల ఎన్నికల నోటీస్ విడుదల చేస్తారన్న కమిషనర్ ఈ నెల 30 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు విధించారు. పోలింగ్ కోసం మొత్తం 16,301 బ్యాలెట్ బాక్సులు వినియోగించారు న్నట్లు వివరించారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు 137 స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 13న 136 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 116 మున్సిపాలిటీస్ కి, 7 మున్సిపల్ కార్పొరేషన్స్ కి, టర్మ్ ముగిసిపోయినటువంటి వాటికి, కొత్తగా ఫార్మేషన్ అయినటువంటి వాటికి ఈ ఎలక్షన్స్ అనౌన్స్ చేయబడుతూ ఉన్నాయి. ఈ షెడ్యూల్ ద్వారా రేపటి నుండి నామినేషన్ మొదలవుతాయి. ఈ ఎలక్షన్ నోటీస్ ను అనుసరించి నామినేషన్స్ యొక్క ప్రక్రియ 31వ తేదీ స్క్రూటినీ, దాని తర్వాత విత్డ్రావల్, తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 3వ తేదీ అవుతుంది. తదుపరి వాళ్ళు ప్రచారానికి వెళ్తారు. డేట్ ఆఫ్ పోల్ 11వ తేదీ ఫిబ్రవరి. ఏదైనా రీపోల్ గనక ఉన్నట్టయితే 12వ తేదీ నిర్వహిస్తాము. కౌంటింగ్ 13వ తేదీ 8 గంటల నుండి ఉంటుంది. 2,996 వార్డు ఆఫీసులకు గాను ఈ ఎలక్షన్లు నిర్వహించబడతాయి. ఎలక్షన్స్ విల్ బి హెల్డ్ ఇన్ వన్ ఫేజ్ ఓన్లీ ఆన్ వన్ డే, యాజ్ ఐ సెడ్, ఆన్ ది 11th of February. సింగిల్ ఫేజ్ ఎలక్షన్స్ ఉంటాయండి. దీంట్లో పోలింగ్ స్టేషన్స్ 8,203, ఇవి 136 కౌంటింగ్ సెంటర్స్ లో 13వ తేదీన కౌంటింగ్ అనేది నిర్వహించబడుతుంది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు శాంతి భద్రతల అదనపు డీజీ మహేష్ భగవత్ తెలిపారు. లైసెన్స్డ్ ఆయుధాలను జప్తు చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లో కంపల్సరీ మన పోలీస్ సిబ్బంది మనం ఎంపిక చేస్తున్నాము, తనిఖీ చేయడం స్టార్ట్ చేస్తాము. సో క్యాష్ కానీ, లిక్కర్, తర్వాత ఫ్రీ బీచ్, డ్రగ్స్ అండ్ మెటల్, ఈ ఐటమ్ కోసం మనము ఈ తనిఖీ పక్క అది చేస్తాం. 50,000కి ఎక్కువ క్యాష్ ఉంటే దానికి సమాధానం పక్క చెప్పాలా. కొన్ని నేరస్తులు ఎవరు యాక్టివ్గా ఉన్నారు వాళ్ళని కూడా బైండింగ్ ఓవర్ చేయడం అది మనం ఇమీడియట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అ ప్రెస్టీజ్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఎన్ష్యూర్ that we are conducting this election in free and fair manner. My appeal to all the voters, come out and cast their vote freely. ఫిబ్రవరి 16న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుందని ఎస్ఈసీ తెలిపారు.